హలో అండి. సెంటు పట్టా ఇళ్ల గురించి, జగనన్న కాలనీల గురించి గొప్పలు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు, నేను పేద ప్రజలకి, మహిళలకి సెంటు పట్టా భూమిలో ఇల్లు కట్టిచ్చిస్తున్నాను. జగనన్న కాలనీలో జాగా ఇచ్చాను. దాని విలువ దాదాపు 20-25 లక్షలుంటుంది. కాబట్టి పేద ప్రజలందరూ నాకే ఓటేయాలి, నాకే ఓటేస్తారు అని ఆయన భావిస్తుంటే, తెలివైన పేద ప్రజలు మాత్రం మరో రకంగా ఆలోచిస్తున్నారా అనిపిస్తుందండి. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సెంటు పట్టా భూమి యొక్క విలువే 20-25 లక్షలుంటే మరి చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రి అయితే గనక 2 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించిస్తానంటున్నారు కదా. దాని విలువ దాదాపు 50-60 లక్షలు ఉంటుంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బదులు చంద్రబాబు నాయుడు గారికి ఓటేసుకుంటే దాదాపు 50 లక్షల విలువైన ఆస్తికి మనం ఓనర్లం అవుతాం కదా అని వాళ్ళు ఆలోచిస్తున్నారండి. అంతేకాదు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సెంటు పట్టా భూమి పొందారో వాళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బదులు చంద్రబాబు నాయుడు గారు కనుక ఓటేసుకుని ఆయన ప్రభుత్వం కనుక తెచ్చుకుంటే 1 సెంటు బదులు మనకు 2 సెంట్లు వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దామా అని అనుకుంటున్నారండి. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని యొక్క వ్యత్యాసాన్ని గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా పేద ప్రజలను చెప్తూ ఆ పేద ప్రజల అభ్యున్నతికి వాళ్ళు ఆహ్లాదకరంగా ఉండడానికి ఏమాత్రం ఆలోచించలేదు అన్నట్టుగా జగనన్న కాలనీలో గాని సెంటు పట్టా భూములు గాని ఇచ్చింది ఓళ్లకు దూరంగా మురుగు ప్రాంతాల్లో, పల్ల ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికి మునిగిపోయేటువంటి విధంగా ఎలాంటి డ్రైనేజీ సౌకర్యం లేని, రోడ్డు సౌకర్యం లేని, విద్యుత్ సౌకర్యం లేని నివాసాలకు అనువుగాని ప్రాంతంలో ఇచ్చి పేద ప్రజలుగానే ఉండాలి, స్లమ్ముల్లోనే ఉండాలి అనేటువంటి ఫీలర్ ని జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు పంచారు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని గమనిస్తే ముఖ్యంగా 2014-19 మధ్యలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్లు నిర్మించారో వాటిని గనక మనం గమనిస్తే టిట్కో ఇళ్లు అనేది పేద ప్రజలకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ ఇళ్లలో గౌరవప్రదంగా ఉండాలి, చాలా మంచి ఉన్నతమైన ఆలోచనతో వాళ్ళు ఉండాలి అనే విధంగా విశాలమైన రోడ్లతో, డ్రైనేజీ విద్యుత్ సౌకర్యాలతో, పిల్లలు ఆడుకోవడానికి సరైన సదుపాయాలతో, అలాగే పచ్చటి పార్కులతో ఏదైతే ఉన్నత వర్గాల వాళ్ళు మల్టీ స్టోరీ బిల్డింగుల్లో ఉంటారో అదే విధంగా పేద ప్రజలు కూడా గౌరవప్రదంగా బతికే విధంగా ఆ రోజు ప్లాన్ చేసి టిట్కోయిలు నిర్మిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఈ రోజు కూడా ఆ టిట్కోయిలను పేద ప్రజలకు ఇవ్వలేదని గమనిస్తే ఖచ్చితంగా పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలని పెంపొందించేది చంద్రబాబు నాయుడు గారు అని ఆ పేద ప్రజలకి అర్థమైందని ఇక్కడ మనం అనుకోవాలండి. ఒకసారి కనుక మనం గమనిస్తే ఏదైతే జగనన్న కాలనీలు అన్నారో ఆ జగనన్న కాలనీలలో నిర్మించినప్పుడు పేద ప్రజల మీద ప్రెజర్ తెచ్చి మీరు ఇళ్ళు నిర్మాణం ప్రారంభించాలన్నప్పుడు వాళ్ళు ఇచ్చింది ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేని, రోడ్డు సౌకర్యం లేని, పల్ల ప్రాంతాల్లో, మురుగు ప్రాంతాల్లో, వానలు వస్తే కొట్టుకుపోయే ప్రాంతాల్లో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. ఈ చుట్టుపక్కల నివాసం నుండి ప్రాంతాలు ఏవీ లేవు అని మనం గమనిస్తే పేద ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో చూస్తున్నారు అనేది మనకు అర్థమవుతుందండి. మరి చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం గమనిస్తే ఈ టిట్కో ఇళ్ళు కనుక గమనిస్తే ఈ టిట్కో హౌసెస్ మధ్య ఉన్న రోడ్లకిను ఇళ్లకి మధ్య ఉన్నటువంటి స్థలాన్ని మనం గమనిస్తే ఎంత విశాలంగా ఈ టిట్కో ఇళ్ళు నిర్మించారు, ఎంత ఉన్నత ప్రమాణాలతో టిట్కో ఇళ్ళు నిర్మించారు, గేటెడ్ కమ్యూనిటీ లాగా నిర్మించారు. ఇవన్నీ గమనిస్తే చంద్రబాబు నాయుడు గారికి పేద ప్రజల అభ్యున్నతి పట్ల, వాళ్ళ గౌరవ మర్యాదల పట్ల కన్సర్న్ ఉంది అనే అర్థమవుతుందండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే 1 సెంట్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ లో కనుక ఇల్లు కట్టుకోవాలంటే 1 సెంట్ లో మనకు ఉండేది 435 స్క్వేర్ ఫీట్. ఈ 435 స్క్వేర్ ఫీట్ లో చుట్టూ చిన్న ఖాళీ స్థలం వదిలేసి కనుక ఇల్లు కట్టుకోవాలి అంటే మనకి ఇల్లు కట్టుకునే ప్రాంతం ఉండేది కేవలం 305 చదరపు అడుగులు మాత్రమే. ఈ 305 చదరపు అడుగుల్లో మనం కట్టుకోగలిగింది 50 చదరపు అడుగుల కిచెను, వంటగది, 100 చదరపు అడుగుల బెడ్రూము, 150 చదరపు అడుగుల హాలు మాత్రమే ఉంటుంది. ఇందులోనే ఎవరైనా ఒక ఫ్యామిలీ భార్య, భర్త, 2 పిల్లలు కనుకుంటే వాళ్ళందరూ అదే బెడ్రూమ్ లో ఉండాలి, అదే లివింగ్ రూమ్ లో ఉండాలి, అదే కిచెన్ వాడుకోవాలి. మరి పిల్లలు ఎక్కడ చదువుకుంటారు, భార్యాభర్తలు ఎక్కడ టీవీ చూస్తారు అని కనుక ఆలోచిస్తే మనం ఖచ్చితంగా వీళ్ళు ఆ ఇంట్లో బతికినంత కాలం ఒక రకమైన నైరాశ్యంతో బతకాలి అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వస్తే 2 సెంట్ల స్థలం ఇస్తామంటున్నారో
ఆ 2 సెంట్ల స్థలంలో ఎంత ఇల్లు కట్టుకోవచ్చు అని కనుక మనం ఆలోచిస్తే 2 సెంట్ల స్థలంలో భూమి మనకొచ్చేది 870 చదరపు అడుగులు. ఈ 870 చదరపు అడుగులో గనక మీరు చుట్టూ ఖాళీ స్థలాన్ని వదిలి ఇల్లు కట్టుకోవాలి అంటే 30% ఖాళీ స్థలాన్ని తీసేస్తే మనకి ఇల్లు కట్టుకునే స్థలం ఉండేది 609 స్క్వేర్ ఫీటు. జగన్మోహన్ రెడ్డి గారు 305 స్క్వేర్ ఫీట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 609 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు కట్టుకునేది వచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బెడ్రూము బాత్రూమ్ లేకుండా ఇల్లు కట్టే విధంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 2 బెడ్రూములు ఏదైతే 100 స్క్వేర్ ఫీట్ తో కట్టుకుని ఒక బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూము, అలాగే ఇంట్లోనే ఒక బాత్రూమ్ అంటే 2 బాత్రూములు 2 బెడ్రూములతో 70 స్క్వేర్ ఫీట్ కిచెను, 80 స్క్వేర్ ఫీట్ డైనింగ్ రూము, అలాగే 200 స్క్వేర్ ఫీట్ లివింగ్ రూము, ఇది మొత్తంగా కలుసుకుంటే గనక ఒక ఫ్యామిలీ అంటే ఇద్దరు భార్య భర్త ఇద్దరు పిల్లలతో గనక ఫ్యామిలీ గడపాలి అంటే 2 బెడ్రూములు 2 బాత్రూములు ఒక లివింగ్ రూము కిచెన్ డైనింగ్ రూమ్ తో ఆహ్లాదకరంగా గౌరవప్రదంగా ఉన్నత ప్రమాణాలతో ఈ పేద ప్రజలు బతకొచ్చు అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించబట్టే 2 సెంట్లలో ఇల్లు నిర్మిస్తాను, అది కూడా నివాస యోగ్యమైన ప్రాంతాల్లో పల్ల ప్రాంతాలు కాని చోట విద్యుత్ సౌకర్యము, డ్రైనేజ్ సౌకర్యము, రోడ్డు సౌకర్యం అన్ని ఉండే విధంగా కట్టిస్తాను అన్నారంటే ఖచ్చితంగా పేద ప్రజలందరూ ఇది ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఎన్నికల్లో ఓటేసి గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకుని దాదాపు 50 లక్షల రూపాయల ఆస్తికి ఓనర్లు అయ్యే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అని నాకు అనిపిస్తుందండి.